ఈ కనిపించేదంతా మహేష్ బాబు గారి హౌసే. నేను వీడియో తీసే టైంకి అల్లు అర్జున్ గారి ఇంట్లోకి ఎవరో వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు సెక్యూరిటీస్ చూడండి ఎంతమంది ఉన్నారో. హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో మన తెలుగు టాప్ మోస్ట్ హీరోస్ హౌసెస్ అన్నీ చూపించబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ కొత్త ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ముందుగా మన జర్నీని జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాను. ఇది జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ సిగ్నల్. స్ట్రైట్గా వెళ్తే ఫిలిం నగర్. ఇప్పుడు మనం ఫిలిం నగర్ వెళ్ళబోతున్నాం. ఫిలిం నగర్ వెళ్ళి నెక్స్ట్ వచ్చేటప్పుడు జూబ్లీ హిల్స్లో ఉన్న సెలబ్రిటీస్ని కూడా కవర్ చేద్దాం. ఫస్ట్ ముందుగా మనకి ఫిలిం నగర్లో అనుకునే పెద్ద సెలబ్రిటీ వచ్చి మహేష్ బాబు గారి హౌస్. సో దారిలో చాలామంది చిన్న యాక్టర్స్ హౌసెస్ ఉన్నాయి, కానీ అవి జస్ట్ చూపించి వెళ్ళిపోతాను. ఇది బాలయ్య బాబు గారి హౌస్. నెక్స్ట్ మనం తిరిగి వచ్చేటప్పుడు నేను మీకు క్లారిటీగా ఆ హౌస్ కూడా చూపిస్తాను. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ కనిపించేదంతా కేబీఆర్ పార్క్. మన సెలబ్రిటీస్ అందరూ మ్యాక్సిమం వీకెండ్స్ వాకింగ్ చేసుకుంటారు. లోపల చాలా పెద్దది ఉంటుంది కేబీఆర్ పార్క్. ఇక్కడ మీరు రైట్ తిరగాలి. అండ్ ఇక్కడ నుంచి ఫిలిం నగర్ స్టార్టింగ్. ఇక్కడ నుంచి ఫిలిం నగర్ స్టార్టింగ్. అప్పటి నుంచి ఫిలిం నగర్కి రాగానే మీకు ఫస్ట్ మోహన్ బాబు గారి హౌసే కనబడుతుంది. లెఫ్ట్ సైడ్ ఇది మోహన్ బాబు గారి హౌస్. ఇదంతా దీని ఆపోజిట్లోనే మనకు ఆర్జీవి గారి ఆఫీస్ కూడా ఉంటుంది. అది మన యూటర్న్ తిరిగి రావాలి. అండ్ కనిపించేది ఫిలిం నగర్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఫిలిం నగర్ ఛాంబర్. అది మన సెలబ్రిటీస్ మ్యాక్సిమం మీటింగ్స్, ఫిలిం మీటింగ్స్ అన్నీ ఎక్కువ ఇందులో జరుగుతాయి ఈ ఛాంబర్లో. అండ్ ఇది కూడా దాటిన తర్వాత సెకండ్ యూటర్న్ తిరగాలి మహేష్ బాబు గారి హౌస్కి. అండ్ ఇక్కడ యూటర్న్ తిరిగిన తర్వాత ఇమీడియట్లీ లెఫ్ట్ తిరగాలి. ఈ లెఫ్ట్లో మీకు ఆల్మోస్ట్ రోడ్ డెడ్ అయిపోతుంది అనగా, డెడ్ ఎండ్లోకి వెళ్ళిపోతాం అనగా లెఫ్ట్ సైడ్ ఒక ట్రాన్స్ఫారం ఉంటుంది. ఆ గల్లీలో సెకండ్ హౌసే మన మహేష్ బాబు గారి హౌస్. అండ్ ఇక్కడ ఈ ట్రాన్స్ఫారం దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్న వెంటనే రైట్ సైడ్ సెకండ్ హౌసే మహేష్ బాబు గారి హౌస్. ఇదే మహేష్ బాబు గారి హౌస్. మొత్తం ఇక్కడి నుంచి అక్కడ వరకు చూస్తున్నారు కదా. మొత్తం నేను స్ట్రైట్గా వీడియో తీయడానికి సరిపోలేదు, సో సైడ్ యాంగిల్లో పెట్టి వీడియో హౌస్ మొత్తం కవర్ చేశాను. ముందైతే ఫస్ట్ ఒకటే ఉండేది. తర్వాత సెక్యూరిటీతో కూడా మాట్లాడే, కానీ వీడియో తీసేటప్పుడు లేరు, షూటింగ్లో ఉన్నారని చెప్పారు సెక్యూరిటీ. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే ఘట్టమనేని అని కూడా రాసి ఉంటుంది బోర్డు. అదే రూట్లో మనం వెనక్కి వెళ్తున్నాం ఆర్జీవి గారి ఆఫీస్కి. అది కూడా ఫిలిం నగర్లోనే ఉంది. ఎగ్జాక్ట్ మోహన్ బాబు గారి ఇంటి ఆపోజిట్ రోడ్లో ఉంటుంది. ఇక్కడ ప్రో అనే బ్యానర్ కనబడుతుంది కదా, ఆ బ్యానర్ దగ్గర మీకు లెఫ్ట్ ఉంటుంది. ఆ లెఫ్ట్లోనే ఉంటుంది. ఈ రైట్ సైడ్ కనిపించే గోడ అంతా కూడా జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్. చాలా పెద్ద స్కూల్ ఇది హైదరాబాద్లో. దాని ఆపోజిట్లోనే మీకు ఆర్జీవి గారి ఆఫీస్ కనబడుతుంది, కొత్త ఆఫీస్. ఆర్జీవి గారు హైదరాబాద్లో ఉంటే తప్పకుండా ఈ ఆఫీస్ కొనలోనే ఉంటారు. ఫిలిం నగర్లో ఇవే కాదు, ఇంకా చాలా సెలబ్రిటీస్ హౌసెస్ ఉన్నాయి, కానీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి పెద్ద హీరోస్ హౌసెస్ చూపించబోతున్నాను. ఇక మనం బ్యాక్ టు జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్లో ఇప్పుడు మనం ఉన్న అక్కినేని నాగార్జున గారు, నాగ చైతన్య గారు హౌసెస్కి వెళ్తున్నాం. ఇక్కడ జంక్షన్ ఉంది కదా, ఈ జంక్షన్ మీరు లెఫ్ట్ వెళ్తే షేక్పేట్ దర్గాకి వెళ్ళే రోడ్ ఇది. ఇక్కడ నుంచి మీరు స్ట్రైట్గా వెళ్ళాలి, లెఫ్ట్కి వెళ్ళకుండా స్ట్రైట్. మీరు ఇంకా ఏ సెలబ్రిటీస్ ఇల్లు చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి, తప్పకుండా చేయడానికి ట్రై చేస్తా. ఈ రోడ్లోనే చాలామంది సెలబ్రిటీస్ హౌసెస్ కూడా ఉన్నాయి.
ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు ఫస్ట్ పార్టీ ఆఫీస్ ఈ రోడ్లోనే ఉండేది. అలాగే దాసనారాయణరావు గారు హౌసెస్, ఇంకా చాలామంది సెలబ్రిటీస్ హౌసెస్ ఉంటాయి. ఈ పాన్ షాప్ దగ్గర మీరు లెఫ్ట్ తీసుకోవాలి. ఈ లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఇదే రోడ్లో డెడ్ ఎండ్కి వెళ్ళిపోతే నాగ చైతన్య గారి హౌస్ ఇది. 991 ఫ్లాట్ నంబర్. ఇక్కడి నుంచి నడుచుకుని వెళ్ళేంత గ్యాపే నాగార్జున గారి హౌస్ కూడా. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ ఈ రోడ్ ఎండ్ అవుతుందనగా ఉంటుంది నాగార్జున గారి హౌస్ రైట్ సైడ్. వీడియో తీసేటప్పుడు ఎవరు ఇబ్బంది పెట్టలేదు. సో నేను కూడా వెళ్ళిన టైంలో కూడా ఎవరు లేనట్టున్నారు హౌస్లో కూడా. సో పెద్ద సెక్యూరిటీ కూడా లేదు. ఇదంతా నాగార్జున గారి హౌస్ చూస్తున్నారు కదా. సో ఇది హౌస్. కొంచెం జూమ్ చేశాను. మొత్తం చెట్లతో కవర్ చేస్తుంది ఇల్లంతా. నెక్స్ట్ మనం అలాగే వెనక్కి వచ్చేసాం. ఇది పైన కనపడేది కేబుల్ బ్రిడ్జ్ నుంచి జూబ్లీ హిల్స్కి వచ్చే రోడ్లో ఉన్నాను నేను, బ్రిడ్జ్ కింద. ఇది బ్రిడ్జ్ ఎండ్ అయ్యేది. ఈ రోడ్లో మీరు సెకండ్ లెఫ్ట్ తిరిగితే మీకు అల్లు అర్జున్ గారి హౌస్ వస్తుంది. ఈ సెకండ్ లెఫ్ట్ తిరగాలి మనం. మీరు మ్యాక్సిమం ఈ వీడియో ఫాలో అయితే మీరు ఎప్పుడన్నా హైదరాబాద్ వచ్చినా మీ ఫ్రెండ్స్తో ఉన్నా సరే కొంచెం మీరు ఒక క్లారిటీ వస్తుంది హౌసెస్కి ఎలా వెళ్ళాలని. చిన్న వీడియో. అండ్ ఇక్కడ రైట్ తిరగాలి. మీరు ఆ లెఫ్ట్ తిరిగిన వెంటనే ఇమీడియట్లీ రైట్ తర్వాత థర్డ్ హౌస్, ఫోర్త్ హౌస్ రైట్ సైడ్ అల్లు అర్జున్ గారి హౌస్ ఉంటుంది. అండ్ ఇదే అల్లు అర్జున్ గారి హౌస్. కార్ అయితే ఉంది, మరి ఎవరున్నారో లోపల తెలియదు. ఆ టైంకి ఏదో కార్ కూడా వెళ్ళింది లోపలికి. సెక్యూరిటీతో కూడా కొంచెం మాట్లాడాను కానీ ఆయన రామోజీ ఫిలిం సిటీలో ఉన్నారు, ఇక్కడ లేరు అని చెప్పారు సెక్యూరిటీ. సో చూస్తున్నారు కదా, ఇదే అల్లు అర్జున్ గారి హౌస్. అండ్ అల్లు అర్జున్ గారి హౌస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది కదా, ఈ పెట్రోల్ బంక్ పక్కనే మీకు మన బాలయ్య బాబు గారి హౌస్ ఉంటుంది. అదే మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా చూపిస్తానని హౌస్. ఇదే బాలయ్య బాబు గారి హౌస్. మీరు ఈ వీడియోకి ఇచ్చే రెస్పాన్స్ బట్టి ఇంకా చాలా హీరోస్ ఉన్నారు. విజయ్ దేవరకొండ, అడివిశేష్, నాని, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, ఇంకా చాలామంది హౌసెస్ అన్నీ ఉన్నాయి. మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టి నేను పార్ట్ 2 అనేది ప్లాన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇదంతా మన పొలిటీషియన్స్ ఉండే ఏరియా, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ సైడ్. అండ్ నారా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఈ గల్లీలోనే, ఈ రోడ్లోనే. మీకు ఆల్మోస్ట్ అక్కడ సెక్యూరిటీ చాలా టైట్ ఉంటుంది. సో ఇక్కడి నుంచి చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనం పెద్దమ్మ తల్లి టెంపుల్ పక్కన ఉన్న మన ప్రభాస్ గారి ఇల్లు చూపించబోతున్నాను. ఎప్పుడన్నా మీరు ఈ బస్సు ఎక్కారా? పోనీ చూస్తున్నా బస్సు ఎక్కిన కామెంట్లో కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇది పెద్దమ్మ తల్లి గుడి మెట్రో స్టేషన్ దాటిన తర్వాత పెద్దమ్మ తల్లి గుడి ఆర్చ్ అది. అండ్ ఈ ఆర్చ్ దాటిన తర్వాత మీరు సెకండ్ లెఫ్ట్ తీసుకోవాలి ప్రభాస్ గారి హౌస్కి. అండ్ మీకు సెకండ్ లెఫ్ట్ స్టార్టింగ్లో రోడ్ నెంబర్ 44A అని కనపడుతుంది. మీరు ఆ రోడ్లోకి తిరిగిన వెంటనే సెకండ్ హౌస్ ప్రభాస్ గారి హౌస్. ఇదే మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి హౌస్. సెక్యూరిటీ కూడా ఎవరు లేరు, ఆయన కూడా లోపల లేనట్టున్నారు. ఉంటే సెక్యూరిటీ చాలా ఎక్కువ ఉండేది. అండ్ వీడియోని ఒక లైక్ చేయండి గాయస్, ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోకి. అండ్ ఇది ప్రభాస్ గారి మొత్తం ఉండే ఏరియా. ఆయన ఇక్కడికి ఎప్పుడప్పుడు వస్తారంట. అండ్ నెక్స్ట్ మనం మాదాపూర్
సిగ్నల్ దాటిన తర్వాత ఉండే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళబోతున్నాము. ఇది మాదాపూర్ మెట్రో స్టేషన్. మాదాపూర్ మెట్రో స్టేషన్ దాటిన వెంటనే ఒక సిగ్నల్ ఉంటుంది. ఆ సిగ్నల్ దగ్గర మీరు రైట్ సైడ్ తిరగాలి. నీరూస్ పక్క గల్లీలో ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి హౌస్. ఈ నీరు పక్క గల్లీలో మీరు ఒక 150 to 200 మీటర్స్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి హౌస్. ఇదే చాలా సెక్యూరిటీ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర. కానీ రోజు కంటే ఈరోజు సెక్యూరిటీ చాలా తక్కువ ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ గారి హౌస్ ఇదే. వీడియో తీయడం చాలా కష్టం ఈ ఏరియాలో. సో అందుకే జస్ట్ చూపించి వచ్చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనం బ్యాక్ జూబ్లీ హిల్స్ వెళ్ళబోతున్నాం. జూబ్లీ హిల్స్లో ఇప్పుడు మనం హైదరాబాద్కి ఒక రిచెస్ట్ ఏరియాకి వెళ్ళబోతున్నాం. అండ్ ఆ ఏరియాలోనే మన ఎన్టీఆర్ గారి హౌస్, చిరంజీవి గారి హౌస్, ఇంకా చాలామంది సెలబ్రిటీస్ హౌసెస్ ఉంటాయి. ఈ మెట్రో పిల్లర్ నెంబర్ 1666 ఆపోజిట్ గల్లీ ఈ రోడ్. మీరు ఈ రోడ్లోకి వెళ్ళారంటే ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. హౌసెస్ చూసుకుంటే మీకు హౌసెస్ కూడా చూపిస్తాను నేను వీడియోలో. పెద్ద పెద్ద హౌసెస్ ఉంటాయి. అండ్ కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇలాగే వెళ్ళిపోయిన తర్వాత మీకు రైట్ సైడే ఉంటుంది మన జూనియర్ ఎన్టీఆర్ గారి హౌస్. ఇదే జూనియర్ ఎన్టీఆర్ గారి హౌస్. కన్స్ట్రక్షన్ జరుగుతుంది కానీ వెనకాలే ఉంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇదే ఇంట్లో మీకు ఫ్రంట్ నుంచి చూపిస్తాను హౌస్ ఎలా ఉందో. ఇప్పుడు కొంచెం రీమోడలింగ్ ప్రాసెస్లో ఉంది హౌస్. అందుకే కొంచెం చూడడానికి ఎలా ఉంది హౌస్. అండ్ ఇదే మీరు నందమూరి అని అక్కడ రాసింది చూడొచ్చు హౌస్. మొత్తం ఇది ఫ్రంట్ అంతా రీమోడలింగ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ ఎన్టీఆర్ అన్న వాళ్ళు కూడా బ్యాక్ సైడ్ ఉంటున్నారంటే ఇప్పుడు కూడా. ఎన్టీఆర్ గారి ఇంటి పక్కనే మీకు అలా వైకుంఠపురం మూవీలో హౌస్ గుర్తుందా? ఆ హౌస్ ఉంటుంది. ఈ హౌస్ గుర్తుంటే ఒక లైక్ కొట్టండి. అండ్ తర్వాత ఇంకా మనం నెక్స్ట్ ఫైనల్గా మనం మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి అయితే వెళ్ళబోతున్నాం. చిరంజీవి గారు ఉండే ఏరియా ఇంకా ప్రీమియం ఏరియా అది. ఈ రోడ్లో కనిపించే ఇల్లులన్నీ కూడా చాలా ప్రీమియంగా ఉంటాయి. టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్స్, పొలిటీషియన్స్ అందరూ ఉండే ఏరియా ఇది హైదరాబాద్ సిటీలో. అద్భుతంగా అనిపిస్తుంటుంది. చూడండి వీళ్ళ గేట్ ఎంత ఉందో. పెద్ద పెద్ద హౌసెస్ అన్నీ ఉంటాయి ఈ ఏరియాలో. చిరంజీవి గారు ఉండే ఏరియా ఆల్మోస్ట్ ఇది కొండ ఎండింగ్. సో కొండ ఎండింగ్లో ఎడ్జ్లో మనకి చిరంజీవి గారి హౌస్ ఉంటుంది. చిరంజీవి గారి హౌస్ ఎన్టీఆర్ గారి హౌస్కి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్. అండ్ ఇక్కడ మీరు లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఇదే రోడ్లో మీరు డెడ్ అండ్ కెల్ రైట్ తిరిగిన స్ట్రైట్గా మీకు చిరంజీవి గారి ఇంటితోనే ఈ రోడ్ ఎండ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి సిటీ అంతా కనపడుతుంది. మీరు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే చిరంజీవి గారికి మొత్తం ఇంటి దగ్గర నుంచి సిటీ మొత్తం కనపడుతుంది. ఇదే చిరంజీవి గారి హౌస్ ఎంట్రీ గేట్ ఇదే. అండ్ హౌస్ మొత్తం చెట్లతో కవర్ చేస్తుంది. ఇదే గేట్ ఫ్యాన్స్కి ఎవరన్నా వచ్చినా మొత్తం ఇక్కడి నుంచే చిరంజీవి గారు కానీ రామ్ చరణ్ గారు కానీ ఇక్కడి నుంచే వాళ్ళని కలుస్తారు ఫ్యాన్స్ అందరినీ. చూసారు కదా, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ అలాగే పార్ట్ 2 కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.